డిస్కస్ చేసుకుంటానికి అనుకున్నాం. కాబట్టి ఇవాళ హార్మోన్స్ గురించి డిస్కస్ చేసుకునే అనుకున్నాం కాబట్టి దాన్ని ఓకే. సో అంటే డైనమిక్ యోగాకు సంబంధించింది కాకపోయినా అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను డైనమిక్ యోగాలో పాల్గొన్న వాళ్ళ పర్మిషన్ లేకుండానే నేను అందరికీ ఇది పంపించేస్తాను. ఓకేనా? సో అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే హార్మోన్స్ ని మనం తక్కువగా అంచనా వేస్తున్నాం. అసలు తప్పుగా అంచనా వేస్తున్నాం యాక్చువల్లీ. సో ఈ రెండింటిని కాస్త తక్కువగా అంచనా వేయడం తప్పే, తప్పుగా అంచనా వేయడం ఇంకా తప్పు. కాబట్టి వాటిని కరెక్ట్ చేసుకోవడానికి అందరికీ వీలుగా ఉండడానికి వాళ్ళ అందరికీ ఓపెన్ యాక్సెస్ ఇచ్చే వాళ్ళ ప్లీజ్ ట్రై టు ఎంజాయ్, లెట్ us డిస్కస్. తర్వాత నేను ప్రకాశం గారికి అండ్ శ్రీనివాస్ గారికి చెప్పేది ఏంటంటే దీన్ని జనరల్ వీడియో కింద, అంటే ఇది యాక్చువల్గా పెయిడ్ వీడియో ఉంటుంది, మనకి పెయిడ్ గ్రూప్స్ లోనే ఉంటుంది. కాబట్టి ఇది జనరల్ గా అందరికీ యాక్సెస్ ఉండేలాగా చేయమని కూడా వాళ్ళని ఈ ప్లాట్ఫామ్ మీద అడుగుతున్నాను. థ్యాంక్ యూ. సో లెట్ స్టార్ట్ ద క్లాస్ వితౌట్ ఎనీ డిలే. ఎందుకంటే ఇది రొటీన్ సోహం క్లాస్ లో 2 గంటలు ఉండదు. కాబట్టి గంట మేబీ అటు ఇటుగా 5 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది. సో బట్ నేను అడిగేది ఏంటంటే ముందు మిమ్మల్ని అసలు మీరు హార్మోన్స్ అంటే మీరు ఏమనుకుంటున్నారు, మీకున్న అవగాహన ఏంటి, అలాగే మీకున్న దీంట్లో క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగిన దాన్ని బట్టి నెక్స్ట్ నేను క్లాస్ ఎట్లా తీసుకెళ్ళాలని నేను ఆలోచిస్తాను. ఫస్ట్ క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. ఎస్, హార్మోన్స్ మీద మీకున్నటువంటి ప్రస్తుత అవగాహన ఏంటి? మైక్ ఆన్ చేసుకోండి. క్వశ్చన్ వేసేటప్పుడు కెమెరా కూడా ఆన్ చేసుకోవడం సబ్జెక్ట్. ఎస్, క్వశ్చన్స్ త్వరగా అడిగేసాను, లేదంటే నేను క్లాస్లోకి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. ఉన్నాయా లేవా? సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి రా మేడం. అంటే హార్మోన్స్ అనేవి జస్ట్ గ్లాండ్స్ రిలీజ్ చేసే సిక్రేషన్స్ అన్నట్టు మనకి దాని వల్ల అంటే అవి కరెక్ట్ గా పనిచేస్తే బాడీలో ఆరోగ్యం అంతా సెట్ గా ఉంటది అనేది అది తెలుసు సార్. అంటే మనకి అది ఫుడ్ వల్ల అవ్వచ్చు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా వాటి వల్ల వేరియేషన్స్ అవుతూ ఉంటాయి అననేసి విన్నాం గదా సార్. ఇప్పుడు ఇవే ఈ హార్మోన్స్ ఈ టాబ్లెట్స్ ఇచ్చేసి మనకి ఇది చేస్తూ ఉంటారు గదా సార్, రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. నిజంగా ఈ టాబ్లెట్స్ వల్ల ఇవి రెగ్యులేట్ అవుతూ ఉంటే ఫుడ్ వల్ల ఎంత వరకు రెగ్యులేట్ చేసుకోవచ్చు మనము వీటిని? అంటే అది కెమికల్ కదా, టాబ్లెట్ అనేది కెమికల్. అది కాకుండా మనము న్యాచురల్ అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఓకే, అవి కరెక్ట్ చేసుకుంటే అవి కరెక్ట్ అవుతాయి. కానీ కొన్ని హార్మోన్స్ లైక్ ఇన్సులిన్ ఈ రిలీజింగ్ ఉంటది కదా, థైరాయిడ్ కానీ ఇవి ఇన్‌స్టంట్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. వాళ్ళకి డే టు డే గండంగానే ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ఎట్లా చేయొచ్చు అన్నది. either food or tablets. What you are asking is ఫుడ్ తో చేయొచ్చా లేదంటే టాబ్లెట్స్ కంటిన్యూ చేయాలనేది ఒక అదే సార్. గుడ్. మళ్ళీ ఇదే టైంలో మీరు మళ్ళీ లైఫ్ స్టైల్లో లైఫ్ స్టైల్ పాపం ఇప్పుడు షుగర్ వచ్చింది వాళ్ళకి తెలిసింది, వాళ్ళు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఈలోగానే ప్రతిరోజు మారుతూ ఉంటది కదా సార్ ఇన్సులిన్ ఇది అనేది వాళ్ళకి. సడన్ గా ఒక్కొక్కసారి ఇప్పుడు సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఇది డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఆర్ డోంట్ గెట్ మెస్ విత్ ది స్టేట్మెంట్ ఏంటంటే మీరు ఏదో కెమికల్ ఫుడ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ మీరే ఉన్నారు కెమికల్ అంటున్నారు, ఫుడ్ అంటున్నారు, మళ్ళీ లైఫ్ స్టైల్ అంటున్నారు. అవును సార్, అంటే సడన్ దానికి మనం కెమికల్స్ పైన డిపెండ్ అవుతున్నాం కదా సార్. సడన్ గా కళ్ళు తిరిగి షుగర్ ఉన్న వాళ్ళు అందరూ 99 మంది కళ్ళు తిరిగి పడరండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు అందరూ కళ్ళు తిరిగి పడరు. అది ఎమర్జెన్సీలు ఉండవు.
ఓన్లీ ఎప్పుడు హైపోగ్లైసీమియా అంటే గ్లూకోజ్ లెవెల్స్ మీరు ఇన్సులిన్ ఎక్కువ చేసేసుకుంటే అప్పుడు పడిపోతాం. టాబ్లెట్స్ వేస్తే పడరు. టాబ్లెట్స్ పడరు. లేదంటే హైపర్ గ్లైసీమియా ఎక్కువ షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతే అప్పుడు ఫిట్స్, బ్రెయిన్‌కి డ్యామేజ్ అది వేరు. సో 2 ఎమర్జెన్సీలు ఫుడ్ వల్ల, తర్వాత లైఫ్ స్టైల్ వల్ల చేంజ్ దానివల్ల కుదరదు. ఆ! దాని గురించి అది మన మన చేతిలో గుర్తుపెట్టుకోండి. నేను చాలా సార్లు చెప్తా ఉంటాను. డాక్టర్ల పని డాక్టర్లు చేసుకోవాలి. మన పని మనం చేసుకోవాలి. యోగా వాళ్ళ పని యోగా వాళ్ళు చేసుకోవాలి. అలాగే ఇంట్లో గృహిణి చేసే పని గృహిణి చేసుకోవాలి. సో ఇన్ని రకాలుగా అడ్జస్ట్ చేసుకొని ప్లస్ మన లైఫ్ స్టైల్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇన్ని రకాల కంపార్ట్మెంట్ ఉంటే అది టోటల్ ప్యాకేజ్ అవుతుంది తప్పించి ఈ షుగర్ తగ్గించుకోవడం, థైరాయిడ్ తగ్గించుకోవడం 2 పదాలు మీరు వాడారు కాబట్టి ఆ 2 ఏ ఒక్కళ్ళ వల్ల అవ్వవు. ఏదో టాబ్లెట్స్ వల్ల అవ్వదు, ఆర్ ఫుడ్ వల్ల అవ్వదు, లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల అవ్వదు, మందుల వల్ల అవ్వదు, డాక్టర్స్ వల్ల అవ్వదు, గృహిణి వల్ల అవ్వదు. ఇయన్నీ ప్యాకేజ్. ఇట్స్ ఎ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఇది కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. కళ్ళు తిరిగి పడిపోవడం ఎమర్జెన్సీ. దిస్ ఈస్ అబ్సల్యూట్‌లీ ఎంటైర్‌లీ డిఫరెంట్ సినారియో వేర్ యూ హావ్ టు అడ్మిటెడ్ ఇంటు ది హాస్పిటల్ ఇమ్మీడియేట్‌లీ. అదర్‌వైజ్ యాహ్! లైఫే కొలాప్స్ అయ్యే ఛాన్సెస్. దట్ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్. సో కాబట్టి ఈ రకంగా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. మీరు అడిగిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫుడ్‌తో చేంజ్ చేసుకోవచ్చా మాత్రలు లేకుండా ఒకటి, 2 లైఫ్ స్టైల్. ఈ 2 దాని గురించి ఎక్కువ మనం మాట్లాడుకుందాం. యాహ్! దీనికి ఆన్సర్ దీంట్లో వచ్చేస్తుంది వాళ్ళ క్వెషన్స్. మన టాపిక్‌లో వచ్చేస్తుంది. యెస్. రైట్. నెక్స్ట్. మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు అంటే మనం ఏంటంటే లోపల చాలా ఉంటాయి. బట్ అడిగేటప్పుడు ఏంటంటే ఆహ్, ఒకదానికో లింకులు వస్తాయి గానీ బయటకొచ్చేసరికి సరిగ్గా వింటే ఎక్కడికక్కడ విడగొట్టేసుకోవాలి. క్వెషన్స్‌ని ఎక్కడికక్కడ విడగొట్టుకుంటే మనకి ఈజీ ఆన్సర్ వస్తుంది. దిస్ ఇస్ హోలిస్టిక్ అప్రోచ్. ఉండాలి. అన్నీ ఉంటేనే జరుగుతుంది. లేదా ఏ ఒక్కదాని వల్ల రాదు. ఉదాహరణకి అపెండిసైటిస్ వచ్చింది. అపెండిసైటిస్ అంటే ఇన్ఫెక్షను. ఇన్ఫెక్షన్‌కి మాణిక్యేశ్వర గారి దగ్గరికెళ్ళి ఆయన ఏదో యోగా చెప్తాడంట, ప్రాణాయామం చెప్తాడు, కూర్చోబెట్టి నడు స్ట్రెయిట్‌గా ఉంచుకో, కళ్ళు మూసుకో, ఎడమ ముక్కుతో గాలి పీల్చు, కుడి ముక్కుతో వదులు, కుడి ముక్కుతో పీల్చి, ఎడమ ముక్కుతో మధ్యలో ఆపేసి అంతఃకుంభకుంజి, బాహ్య కుంభకుంజి, నిశ్శేషరేచక ప్రాణాయామం చేయి అన్నాను అనుకుందాం. నా అంత నీచ నికృష్టుడు ఇంకెవడు ఉండడు. ఎందుకంటే ఇట్స్ ఎన్ ఇన్ఫెక్షన్. ఇట్ షుడ్ బి ట్రీటెడ్ ఎమర్జెన్సీ. అది ఆపరేషన్ చేస్తేనే తగ్గుతుంది. లేదంటే అండర్ సమ్ అలోపతి డాక్టర్ గైడెన్స్ లో ఉంటే యాంటీబయాటిక్స్, స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ ఉంటే వితౌట్ ఆపరేషన్ కూడా తగ్గించుకోవచ్చు. అప్పుడు యోగా పనిచేయదు. అప్పుడు ఫుడ్ పనిచేయదు. మీ లైఫ్ స్టైల్ పనిచేయదు. ఇట్స్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ లాగే సివియారిటీని పేషెంట్ కండిషన్ బట్టి ట్రీట్ చేయాలి తప్పించి అప్పుడు మాణిక్యేశ్వరరావు గారు చెప్పిన యోగా పనిచేస్తున్నారు మీరు కళ్ళు మూసుకుంటే పద్మాసనం కూర్చోలేదు, శీర్షాసనం వేసి కూర్చోలేదు. సో దట్స్ నాట్ రైట్ వే. సో దట్ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఎవరి చేత పని చేయబడుతుందో వాళ్ళు చేయాలి. ఇది మన మైండ్ లో చాలా క్లియర్ గా పెట్టుకోవాలి. ఇలా క్లియర్ గా లేదనుకోండి మనం ఇబ్బంది పడిపోతాం. చాలా మంది ఉదాహరణ నేను చూసాను చాలా మంది ఆ సో నాకు తెలిసింది మంచిదే అవ్వచ్చు. కానీ అదే కరెక్ట్ కాదు. మీకు అర్థమైందా? నాకు బాగా తెలుసు ఒక విషయం. అదే అందరికీ వర్తించదు. నాకు తెలుసు కాదంటే ఎప్పుడు కాదు. నాకంటే ఎప్పుడు ముందు జనరేషన్స్‌లో ఆచంట లక్ష్మీపతి గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆచంట లక్ష్మీపతి గారు. మీరు పేరు విన్నారో లేదో నాకు తెలీదు. ఈస్ వెరీ ఫేమస్ అలోపతిక్ డాక్టర్ గారండి. ఆచంట లక్ష్మీపతి. ఇప్పుడు మీకు మద్రాసులో డాక్టర్ రవి ఆర్ డాక్టర్ ఐ మీన్ రామ రామ రామారావు గారు. సో ఫస్ట్ న్యూరో ఫిజిషియన్ ఎంటైర్ ఇండియా ఆయన అల్లుడు అనమాట. అచ్చంట లక్ష్మీపతి గారు అల్లుడు రామ పేరు గుర్తురాట్లేదు. వాళ్ళ అబ్బాయి రవి. వీళ్ళిద్దరు నేను చూస్తున్నాను. అచ్చంట లక్ష్మీపతి గారు నేను చూడలేదు. అచ్చంట లక్ష్మీపతి గారు అలోపతి డాక్టర్ అయ్యి ఉంటే ఆయన ఆయుర్వేదం మీద ఎందుకో కోరిక కలిగింది. ఆయన అలోపతి వదిలేసి ఆయుర్వేదం మీదకి వచ్చి అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అంటాం కదా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన ఏం చేశారంటే ఆయన ఆయుర్వేదం గురించి మాక్సిమం ఆయన ఉన్న ఆస్తులన్నీ ఇచ్చేసి మొత్తం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అరవింద ఆయుర్వేద ఆశ్రమం అని చెప్పేసి ఒకటి పెట్టి మద్రాసులో మొత్తం ఆయన అంతా ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఆయన డయాబెటీస్
మనిషి అన్న తర్వాత జబ్బులు ఉంటాయి. డయాబెటీస్ ఉంటే ఆయన ఏం చేశారంటే, నేను ఇన్సులిన్ తీసుకోను, ఎలోపతి డ్రగ్ వేసుకోవాలండి. జాగ్రత్తగా వినండి. అంటే ఆయుర్వేదం మీద పిచ్చి ఆయన్ని ఆ లెవెల్కి తీసుకెళ్ళింది. ఈవెన్ దో ఈజ్ అన్ అలోపతిక్ డాక్టర్. నేను పాపం అల్లుడు, మనవాళ్ళు, కూతుళ్ళు అందరూ కూడా ఇంగ్లీష్ డాక్టర్. అలా కాదు పెద్ద ఆయన, ఇలా ఇలా చేయకూడదు, మీకు భక్తి ఉంటూ ఉండొచ్చు, ప్రేమ ఉంటూ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండర్లైన్, లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మీ సిద్ధాంతాలు మేము గౌరవిస్తాం, లైఫ్ అంతకంటే సిద్ధాంతాల కంటే లైఫ్ ఎక్కువ, కాబట్టి మీరు దీన్ని గౌరవించండి. లేదు ఇంతే అన్నాడు. తర్వాత ఆయనకి కాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది, డయాబెటీస్ వల్ల. తర్వాత ఆయన చనిపోయారు. కేవలం ఆ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సో లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అవర్ సిద్ధాంతాస్ ఆర్ అవర్ బిలీఫ్స్ ఆర్ అవర్ ట్రస్ట్స్. సో కాబట్టి అలా చూస్తే మనకి ఏది ఎప్పుడు చేయాలో మనం అర్థం చేసుకోవడం. అన్నిటికీ పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేయకూడదు. అలాగే దాన్ని ఏమంటారు, చిన్న పావుని కూడా పెద్ద కరతోడు కొట్టారు. ఈ రెండింటికి జాగ్రత్త చూసుకో. సో హార్మోన్స్ గురించి కూడా ఇంతే. సర్టెన్ హార్మోన్స్ కెన్ బి ట్రీటెడ్ with simple lifestyle changes. Certain hormones can be replaced by only allopathic drugs like chemicals. Certain hormones can be regulated, underlined regulated, by your lifestyle changes. You got the point? ఇలా వెళ్ళాలి తప్పించి అన్నిటికీ పిచ్చికి దాన్ని ఏమంటారు, పిడుక్కి బియ్యానికి పిడుక్కి ఒకే మంత్రం ఏదో అంటారు. ఏంటంటే అది అంతేనా? పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అదేనా? పెళ్లికి తద్దినానికి పెళ్లికి తద్దినానికి ఒకే మంత్రం కాదు, కానీ ఏదో ఉందండి అది. పిడుగు అండ్ బియ్యం ఏదో ఉంటది. ఎవరన్నా ఎనీబడి? బియ్యానికి సార్. ఏమండి? పిడికి బియ్యానికి సార్. కరెక్టేనా? పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అని ఒకటే మంత్రం. కాబట్టి ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. సో మనం ఆ సివియారిటీని అర్థం చేసుకోవాలి, టోటల్ దీనివల్ల వచ్చే ఎఫెక్ట్ ని అర్థం చేసుకోవాలి. సో ఆయన లైఫ్ ఉంటే ఆయన ఇంకా ఎక్కువ కాలం బతికితే ఇంకా ఎక్కువ సేవ చేసేవారు కదా. అలా కాకుండా అది చెప్పారు, ఏ ఆయుర్వేదం గొప్పది అయితే మొత్తం ప్రపంచం అంతా ఆయుర్వేదం ఒకటే ఉండేది, అలోపతి గొప్పది అయితే అలోపతి ఒకటే ఉండేది, యోగా గొప్పది యోగా ఒకటే ఉండేది. అలా లేదు కదా. వీఆర్ అప్రోచింగ్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ సిస్టమ్స్ ఇన్ డిఫరెంట్ కండిషన్స్. కాబట్టి ఏ ఒక్కటి కరెక్ట్ కాదు, ఏ ఒక్కటి తప్పు కాదు. మనుషులు కూడా, మనిషిలో కొన్ని తప్పు గుణాలు ఉండొచ్చు, మంచి గుణాలు చూడండి. మనిషిలో మంచి గుణాలు ఉండొచ్చు, తప్పులనే చూడకండి. అర్థమైందా? కాబట్టి మనిషిని మనిషిగా చూడండి. మనిషి అంటేనే తప్పులు తడక. ఏ మనుషులు గొప్పవాళ్ళు ఉండరు, అందరిలో ఎక్కడో అక్కడ ఏదో కన్నం ఉంటానే ఉంటది. ఆ కన్నం వెతకండి, అటు చేసే మంచి పని వెతకండి. సో హార్మోన్స్ కి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. క్వశ్చన్స్ లేవు. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, ఉన్నాయా? అందరికి కెమెరా ఆన్ చేసినందుకు కాస్త అడ్డంగా తిప్పండి ఫోన్, సూచన మనవి. నేను మిమ్మల్ని క్లోజ్ చేసేస్తున్నాను, మాట్లాడుకుంటున్నాను. మళ్ళీ క్వశ్చన్స్ వేసుకుందాం. మధ్యలో ఏంటంటే మీరు ఒక్కొక్కసారి మర్చిపోయి కెమెరా ఆన్ చేస్తారు, నాకు అప్పుడు మూడోవాడు అయిపోద్ది, నేను వెనక్కి వెళ్ళాను, ముందుకు వెళ్ళాను. సో సరదాగా ముందు యానిమేషన్ చూద్దాం. Estrogen is the female hormone, while testosterone is the... We talk about our hormones a lot. Estrogen is the female hormone, while testosterone is the male hormone. Hormonal changes affect growth and development, mood, and more. However, that is only the tip of the iceberg. Your body produces 50 different hormones that regulate everything in your body. You name it, and there's probably a hormone. ఎన్ని హార్మోన్స్ అని చెప్పి గుర్తుందా? గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వెనక్కి పంపిస్తున్నాను. Organ, but most notably, it impacts the growth of the bones and cartilage that determine your physical size and shape. Prolactin is primarily responsible, and the posterior pituitary. Reproduction and metabolism, hormones work hard to keep the body balanced, aka in homeostasis. The hormone, or 3.
However, that is only the tip of the iceberg. Your body produces 50 different hormones that regulate everything in your body. 50. You name it, and there's probably a hormone or three regulating it. From sleep, hunger, and mood to reproduction and metabolism, hormones work hard to keep the body balanced, aka in homeostasis. In this video, we'll look at some of the body's key glands and their hormones. The major endocrine glands in the body are the hypothalamus, pituitary gland, and pineal gland in the brain, the thyroid and parathyroid glands near the neck, the adrenal glands on top of the kidneys, the pancreas nestled behind your stomach, and the gonads, testes in males and ovaries in females. Let's begin at the top with the glands in the brain: the hypothalamus, the pituitary gland, which is connected to the hypothalamus, and the pineal gland. The pituitary gland is further divided into two lobes, the anterior pituitary and the posterior pituitary. First, let's consider the hormones of the anterior pituitary. The anterior pituitary gland produces growth hormone, GH, prolactin, thyroid-stimulating hormone, TSH, the adrenocorticotropic hormone, ACTH, follicle-stimulating hormone, FSH, and luteinizing hormone, LH. Growth hormone, as the name implies, affects the growth of nearly every organ, but most notably, it impacts the growth of the bones and cartilage that determine your physical size and shape. Prolactin is primarily responsible for lactation and the development of breasts in females. The anterior pituitary also produces hormones that have the sole function of bossing around other glands to properly produce their hormones. For example, the thyroid-stimulating hormone stimulates the thyroid glands to produce thyroid. The adrenocorticotropic hormone stimulates the adrenal glands to produce some of their critical hormones as well. Follicle-stimulating hormone and luteinizing hormone are involved in the sexual development and reproduction of both males and females. FSH and LH stimulate the gonads to secrete sex hormones, such as estrogen, progesterone, and testosterone. They are responsible for regulating the menstrual cycle in females. The anterior pituitary takes its commands from the hormones produced by the hypothalamus. This creates a chain of command, a hierarchy, or an axis. The hypothalamus receives signals from the brain and the body, responding to them by secreting hormones to signal the anterior pituitary. The anterior pituitary releases its hormone signals to a specific gland to release the final hormone. Next, the posterior pituitary secretes two hormones, antidiuretic hormone, or vasopressin, and oxytocin. Vasopressin helps control blood pressure by balancing the amount of salt and water in the body. Oxytocin is involved in childbirth, as it stimulates contractions in the uterus. It is also called the love hormone because it's released when you're sexually aroused. The posterior pituitary doesn't make the hormones. The hypothalamus produces the hormones and transports them to the posterior pituitary via neurons. As you can see, the hypothalamus is the head honcho around here, no pun intended, and along with the anterior pituitary gland, the hypothalamus is often called the master gland. Finally, the pineal gland receives information about whether it is light or dark outside. When it's dark, it produces the hormone melatonin, which helps you get to sleep. The next gland is the thyroid gland, the largest true endocrine gland. It is shaped somewhat like a butterfly and is located in the neck, below the voice box. It produces and secretes the thyroid hormone thyroxine. This increases overall basal metabolism, making cells work harder. Thyroxine is converted to triiodithyronine, or T3, at the target cell. T3 is more active than T4 within the cell. Iodine is a crucial part of the structure of T4 and T3, but our body can't produce that element. We get iodine mainly from our diet, particularly from the iodized salt you sprinkle on your food. When there isn't enough thyroid hormone, the hypothalamus via the anterior pituitary's TSH stimulates the thyroid to produce more thyroid hormone. If you want to learn more about the endocrine system's feedback mechanisms, they are discussed in detail in another video here. The thyroid gland also produces calcitonin, which regulates calcium levels by decreasing the calcium levels in the blood. The next glands are the parathyroid glands, two pairs of tiny pea-sized glands next to the thyroid. They produce parathyroid hormone, which regulates calcium levels by increasing the calcium levels in the blood. Calcium is not only important for bone health, but is also involved in other processes, such as muscle contraction and blood clotting. Too much calcium can actually weaken your bones and cause kidney stones.
Next up is the pancreas. The endocrine function of the pancreas is primarily involved in regulating blood glucose levels. The most famous hormone of the pancreas is insulin, which decreases blood glucose levels by making it possible for cells to take in the glucose. Without insulin, your cells can't take in the glucose. This usually happens in type 1 diabetes, when the pancreas cannot produce and secrete enough insulin. Sometimes your cells become less sensitive to the hormone, either because of stressors, too much sugar or cortisol, or some other disease. This can also prevent your cells from taking in glucose and is known as type 2 diabetes. The pancreas also secretes glucagon, which increases blood glucose levels by promoting the release of the glucose being stored in the liver. Next up are the adrenal glands, which are divided into two parts, the adrenal medulla and the adrenal cortex. The adrenal cortex secretes a class of hormones called glucocorticoids. However, you probably only know of cortisol, which is one type of glucocorticoid. Cortisol regulates metabolism, cell division, inflammation, and immune function. The body always produces base levels of cortisol, but when we're faced with stress or danger, the hypothalamus, via the anterior pituitary gland's ACTH, signals the adrenals to secrete more cortisol. The next class of hormones are mineralocorticoids, such as aldosterone. This hormone regulates the level of minerals, such as sodium, potassium, and hydrogen ions, which affect blood pressure and metabolic reactions in the body. Lastly, the adrenal cortex produces a tiny amount of androgens, or sex hormones, which work along with the main sex hormones for reproduction. The adrenal medulla secretes adrenaline and epinephrine, and noradrenaline and norepinephrine. This initiates our fight or flight response when something dangerous or stressful arises. Then there are the gonads. The gonads, typically testes in males and ovaries in females, also produce hormones, most notably estrogen, progesterone, and testosterone. The various sex hormones control and regulate different parts of the menstrual cycle in females and sperm production in males. FSH and LH from the anterior pituitary regulate the production and secretion of sex hormones from the ovaries and testes. During puberty, all these hormones affect the body's growth and development in both males and females. In females, estrogen causes the bones to fuse quicker, which is why females stop getting taller earlier than males. It is a myth that one or the other hormone from the gonads is a female or male hormone. Every human has all three of these hormones. What differs between the bodies of the average female and male are the levels of these hormones. Males tend to have more testosterone, while estrogen and progesterone levels tend to be higher in females. As you can imagine, hormones frequently step on each other's toes. Insulin regulates glucose metabolism, but so does cortisol, the thyroid hormone and growth hormone. Estrogen can impact calcium stores in our bones. The kidneys produce renin, which regulates blood pressure and interacts with adrenal hormones. And all of this is further affected by the nervous system and our environment. This mind-boggling interconnectedness is what helps your body subtly react to the myriad cues it gets every day without completely falling apart. So, in effect, everyone is pretty much hormonal all the time, not just when you're an angsty teenager. ఎస్ ఇప్పుడు డిస్కస్ చేయండి. ఇది అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఇంకా డీటెయిల్గా చెప్పమంటే ఇంకా చాలా డీటెయిల్గా మాట్లాడదు. ఇప్పటి వరకు కాస్త మీకు అర్థమైందా లేదా? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఇంకా డీటెయిల్డ్గా ప్రతి హార్మోన్ గురించి ఇంకా మాట్లాడండి. ఎస్ ప్లీజ్, మైక్ ఆన్ చేసి మాట్లాడండి. ఇది అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే చెప్తాను కదా ఇంకా డీటెయిల్గా. అంటే నేను కొంచెం రెడీ పెట్టుకున్నాను. ఒకటి ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అని చెప్పేసి ఇంకోటి కూడా రెడీ పెట్టుకున్నాను. నెక్స్ట్ క్లీవ్లాండ్ క్లినిక్ నుంచి 100 ఇయర్స్ వీళ్ళ హిస్టరీ, క్లీవ్లాండ్ వాళ్ళది కూడా రెడీ పెట్టుకున్నాను నేను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్ట్, అది కొద్దిగా నేను మాట్లాడి చదివి వినిపిస్తాను, లేదంటే మీరు ఎవరైనా చదువుతారు, అది చేద్దాం. చెప్పండి ఇప్పటి వరకు దాంట్లో అర్థమైంది ఏంటి, అర్థం కానిది ఏంటి? కొత్త వాళ్ళు మాట్లాడండి. కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారా?
ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాళ్ళు నేను ఇది రొటీన్ సామ్ టాక్స్ కాదు, డైనమిక్ యోగా అని చెప్పి ఒక క్లాస్ నడుస్తుంది. ఆ క్లాస్ లో భాగంగా ఇవాళ హార్మోన్స్. సో నాకు వచ్చిన మార్నింగ్ వచ్చిన ఐడియా, మార్నింగ్ అది ఇందాక 10 o'clock వచ్చిన ఐడియా ఏంటంటే, అవును ఐ డోంట్ బి సంథింగ్ లైక్ తెలుసు. అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మందికి యోగా టీచర్లకి ఎస్పెషల్లీ హార్మోన్స్ గురించి తెలియాలి. చాలా మంది యోగా టీచర్లు అంటే నేను మొన్న ఎందుకు నాకు యోగా టీచర్ల మీద మరింత ఎక్కువ ఎఫినిటీ పెరుగుతుంది అంటే, లాస్ట్ టైం నేను ఇక్కడ కలిసా మన సీఎం కలుద్దామని అక్కడ ఏదో కలిస్తే యోగా టీచర్లు తిరుమలయ్య అండ్ ఇంకా ఎవరు బ్రహ్మానందగిరి స్వామి వీళ్ళందరూ కలిసినప్పుడు ఐ అంటే వీళ్ళందరూ ఆయుష్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, చాలా మందికి వీళ్ళు వర్క్ చేస్తున్నారు, ఉపయోగపడుతున్నారు, ప్రత్యేకించి వాళ్ళు ఓన్ క్లాసులు తీసుకుంటున్నారు. కానీ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు సంపాదించుకునేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. జస్ట్ 4,000 ఫర్ ఫీమేల్ అండ్ మేబీ 6,000 ఫర్ మేల్ అని నేను విన్నా, వాళ్ళ దగ్గర నుంచి విన్నా. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అన్నమాట. అంటే ఏంటి వీళ్ళందరూ డిగ్రీలు చదువుకున్నారు, జీవనోపాధి మిగతా వాళ్ళ జీవనోపాధి ఇంకేం చేయలేరు. ఒకసారి యోగా డ్రెస్ వేసుకుని మీరు వైట్ డ్రెస్ వేసుకుని యోగా చెప్తూ తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి ఎక్కడో హోటల్ బిల్ కలెక్టర్గా పని చేయలేరు కదా. సో డిగ్రీ ఆఫ్ ప్రొఫెషన్ ఉంటుంది, వీళ్ళు అనవసరంగా ఇబ్బంది పడుతుందని వాళ్ళు అప్పటి నుంచి నేను ఎక్కువగా మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళందరినీ కలిసిన తర్వాత నేను ఎక్కువ కార్యక్రమాలు పెట్టాను. తర్వాత ఫ్రీ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అన్ని చేయడం కారణం ఏంటంటే అది. సో వాళ్ళు యోగా టీచర్లు కొద్దిగా ఎక్కువ ఎన్రిచ్ అయ్యి కొద్దిగా లేటెస్ట్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఎన్రిచ్ అయితే వాళ్ళు ప్రజలకు బాగా చెప్తారు. ప్రజలు బాగా చెప్తే ప్రజల నుంచి మరింత రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ వస్తే అది యోగాకు ఉపయోగపడుతుంది. నాకు యోగా టీచర్లు కాదు, అది యోగా ఇన్ టోటల్ యోగా అనే పెద్ద సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. ఆ అంబరిల్లా కింద మనందరం కూడా దాని కింద సేద తీరొచ్చు అని చెప్పి నా ఉద్దేశం ప్రకారం, ఎస్పెషల్లీ యోగా టీచర్లు ఆయుష్ డిపార్ట్మెంట్ లో యోగా పనిచేసిన వాళ్ళకి ఉపయోగపడే విధంగా కొన్ని ప్రోగ్రామ్ డిజైన్ చేద్దామని నేను అనుకున్నాను. ఇది నా రీజన్. ఇది ఇవాళ అందరినీ ఇన్వాల్వ్ చేయడానికి అది. సో ఎనీథింగ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో మీరు గమనించింది ఏంటి, దాంట్లో డౌట్స్ క్విక్ ఎందుకంటే నేను 30 minutes టైం ఉంది, ఇంకా అంత కూడా లేదు యాక్చువల్గా. క్విక్ అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తా. నేను ఇక్కడ ఉన్నాను, అందుకే అయిన వాడిని అమ్మ తమ్ముడిని అంటారు కదా, ఆ రకంగా నేను అయిన వాడిని అమ్మ తమ్ముడిని ఇక్కడ ఉన్నా, నన్ను అడగండి. సార్ కొన్ని హార్మోన్స్ ఏజ్ తో పాటు డెవలప్ అవుతాయి అని చెప్పేసి అన్నారు కదా సార్. అంటే ఇప్పుడు థైరాయిడ్ అనేది ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి దాని ఎఫెక్ట్ ఉంటుందండి, ఉంటుంది చిన్నప్పటి నుంచి. అట్లా ఏ హార్మోన్స్ మనకి అంటే కొంచెం ఏజ్ ఎక్కువైన వాళ్ళకి కొన్ని గ్లాండ్స్ తీసేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ప్రోస్ట్రేట్ గానీ ఇట్లా వీళ్ళకి చేయడము ఇట్లా చేస్తూ ఉంటారు. ప్రోస్టేట్ గ్లాండ్ కి దీనికి సంబంధం లేదు, హార్మోన్ కి సంబంధం లేదు, అది వేరు. అంటే ఉంది, బట్ దీంట్లో వచ్చేంత సంబంధం లేదు, దీంట్లోకి వచ్చేంత సంబంధం లేదు. హార్మోన్ అనేది ప్రతి సెల్ ని పొడుస్తుందండి, ప్రతి సెల్ కి సప్లై అవుతుంది ఏదో ఒక హార్మోన్. ఎన్ని హార్మోన్ చెప్పారు ఇక్కడ? 50 వెరైటీస్ ఆఫ్ హార్మోన్స్. 50 వెరైటీస్ ఆఫ్ హార్మోన్స్. అది ప్రతిదీ ఎక్కడో చోట మనం స్టిమ్యులేట్ చేస్తానే ఉంటుంది. కొన్ని హార్మోన్స్ కొన్ని వాటిని చేస్తాయి, కొన్ని హార్మోన్స్ దాంట్లో మూడ్ని కొన్ని, గ్రోత్ను కొన్ని, పాలు వచ్చేలా చేసేవి కొన్ని, ప్రేమ కలిగేలా చేసేవి కొన్ని, అలాగే మేల్ టెస్టోస్టెరాన్ హార్మోన్ వీర్యాన్ని ఎక్కువ ప్రొడక్ట్ చేసేది, అలాగే ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ సంథింగ్ లైక్ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ అనేవి స్త్రీకి సంబంధించినటువంటి ఋతుక్రమాన్ని క్రమబద్ధీకరించడానికి. సో ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్, కానీ దాంట్లో సగం కూడా కాదు, 1/4 ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటాం, ఆ సెల్స్ మాత్రమే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తారు. ప్యాంక్రియాస్ మొత్తం ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు, పార్ట్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ అయితే చెప్తాను. అన్ని గ్లాండ్స్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయవు. ఉదాహరణ ప్యాంక్రియాస్ ఉంది అనుకోండి, ప్యాంక్రియాస్ హాఫ్ కాదు 30 మామూలు దాని డైజెస్టివ్ హార్మోన్, డైజెస్టివ్ ఎంజైమ్స్ ని
ప్రొడ్యూస్ చేస్తుంది. 1/4 ఏమో మీన్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హార్మోనే మనకి ఇన్సులిన్ పేరుతో వస్తుంది. ఇలాగే ఇంకా ఉన్నాయి. యాక్చువల్గా మన ఫ్యాట్ కూడా హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యాట్ డిపాజిట్ అయింది కూడా హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. తెలుసా మీకు? సో ఈ రకంగా హార్మోన్స్ అనేవి రకరకాలుగా పనిచేస్తాయి, అన్ని రకాలుగా పనిచేస్తాయి. సో వీటిని హార్మోన్స్ ని హార్మోనైజ్ గా ఉంటే మనకి హోమియోస్టేసిస్ అంటే సమతుల్యత ఆఫ్ టోటల్ బాడీలో సిస్టమ్స్, ఆర్గన్స్ అన్ని కూడా సమతుల్యతలో ఉంటాయి. కాబట్టి హార్మోన్స్ కి మిగతా వాటికి ఇంపార్టెంట్ తేడా ఏంటంటే హార్మోన్స్ లాంటివి ఎంజైమ్స్ ఉంటాయి. సో ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, దానికి కాలువ అంటే ఒక బ్లడ్ వెజల్ కావాలి. ఇక్కడ పుట్టిన తర్వాత బ్లడ్ వెజల్ కాదు, సారీ, ఒక డక్ట్ కావాలి. ఆ డక్ట్ లో ఇలా ప్రయాణం చేసి ఒక చోటకి వెళ్ళి ఆగిపోతుంది ఎంజైమ్ అనేది. హార్మోన్ అట్లా కాదు. హార్మోన్స్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ ఎస్ డక్ట్లెస్ గ్లాండ్స్ నుంచి వస్తాయి. అంటే వాటి డక్ట్ అంటే ప్రత్యేకించి ఒక కాలం ఉండదు వాటికి. అక్కడ ఉంటాయి, వెంటనే ఇలా స్టిమ్యులేట్ అయినంటే వెంటనే రక్తంలోకి వెళ్ళిపోతాయి. ఇమ్మీడియట్ అన్నమాట. వెళ్ళిపోయి వెంటనే ఎఫెక్ట్ చూపించేస్తాయి. జస్ట్ లైక్ ఆల్కహాల్, జస్ట్ లైక్ పాయిజన్. చూడండి, మనం ఎల్టీటీ వాళ్ళ గురించి ఎక్కువ విన్నప్పుడు ఈ మధ్యన ఒక కొత్త సీరియల్ ఒకటి వచ్చింది, చూడండి, బాగుంది, నాకు నచ్చింది. ఐ థింక్ అసాసినేషన్ ఆఫ్ రాజీవ్ గాంధీ డైరీస్ ఏదో ఉంది, మధ్యన వచ్చింది, బాగుంది. సోనీ లైవ్ లో ఉంది, చూడండి. అంటే ఏం జరిగింది, చరిత్రలో ఏం జరిగింది మనం ఒకసారి తెలియదు. రీసెంట్ పాస్ట్ జరిగింది కూడా మనం మర్చిపోతా ఉంటాం. 35 years బ్యాక్ ఇప్పుడు జరిగింది అనుకుంటుంది, మేబీ 33 years బ్యాక్. సో దాంట్లో వాళ్ళ మెడలో ఎప్పుడు కూడా సైనైడ్ ఉండేది. వాట్ ఈజ్ సైనైడ్? పొటాషియం సైనైడ్. అది నాలుగు వేసుకున్న ఇమీడియట్ గా డెత్ వచ్చేస్తుంది. అంటే అంత ఫాస్ట్ గా యాక్ట్ చేస్తుంది అనమాట. విషం, ఆల్కహాల్ కూడా అంతే. లోపలికి వెళ్ళిన బుమ్ అంటుంది, అంతే, ఆయి వచ్చేస్తుంది. అది వెళ్ళి మళ్ళీ ఇక్కడ కలుపుతాం, అక్కడ కలుపుతాం, డైరెక్ట్ రక్తంలో కలిసిపోతుంది. ఇలా రక్తంలోకి అంటే జీర్ణాశయంలోకి వెళ్లకుండానే లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. అందు గురించి మనకి ఈ ఏం టెస్ట్ అది, ఆల్కహాల్ ఏం టెస్ట్ అది ఊదుతారంటారు. ఊది టెస్ట్ పేరు ఏంటంటే అది పోలీసులు చేస్తా ఉంటారు రోడ్డు మీద, ఆల్కహాల్ టెస్ట్ ని. డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదో ఉంది సార్. అదే అది ఏంటి, దాని పేరు ఏంటి, టెస్ట్ పేరు ఏదో ఉంటుంది, ఊదు అంటూ ఉంటారు కదా. సో అట్లాంటి ఎందుకు ఊదమంటున్నారు? ఆల్కహాల్ మీ పొట్టలోకి వెళ్ళింది కదా, పొట్టలోకి లంగ్స్ లోకి ఎలా వచ్చింది? ఊదితే బయటకు ఎలా వస్తుంది అంటే ఆల్కహాల్ జీర్ణాశయంలోకి వెళ్లకుండానే లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ వై దే ఆస్క్ యూ సంథింగ్ లైక్ ఊదండి అంటారు, బ్రీద్ అవుట్ అంటారు. ఓకేనా? సో ఆ ఆల్కహాల్ టెస్ట్ డ్రంక్ అనలైజర్ అంటారు సార్ దాన్ని. బ్రెత్ అనలైజర్, కరెక్ట్. బ్రెత్ అనలైజర్ అంటే మీ శ్వాసలోనే వచ్చేస్తుంది అది. మరి కడుపులో తీసుకునే శ్వాసలోకి ఎట్లా వస్తుంది కదా? ఇందా మాట్లాడుకున్నాం, కొన్ని ఆహారాలు జీర్ణమైన తర్వాత ఎప్పుడో వెళ్తాయి, కొన్ని ఇన్స్టెంట్ గా వెళ్ళిపోతాయి. ఇన్స్టెంట్ గా వెళ్ళే దాంట్లో విషం ఒకటి అండ్ ఆల్కహాల్ ఒకటి, ఇట్లాంటివి అనమాట. సో ఈ హార్మోన్స్ అన్నిటికంటే ఫాస్ట్ అనమాట. వీటికి ఎక్కడ కూడా డక్ట్లెస్ గ్లాండ్స్. దీన్ని ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్, వాట్ ఈస్ ఎండోస్కోపీ చేస్తామే. స్కోప్ అంటే గొట్టం, ఎండో అంటే లోపల, అంటే గొట్టాన్ని లోపలికి పంపించి చేసేదాన్ని ఎండోస్కోపీ అంటారు. ఇలాగే ఎండోక్రైన్ సిస్టమ్ అంటే డక్ట్ అంటే లోపల గొట్టాలు ఏమి ఉండవు, గొట్టాలు లేకుండా డైరెక్ట్ గా ఇమ్మీడియట్ రక్తంలో కలిసిపోయి ఇమ్మీడియట్ గా యాక్ట్ చూపిస్తాయి. సో దీంట్లో బాస్ ఏంటి? బాస్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ ఏంటన్నారు? పిట్యూటరీ గ్లాండ్. హైపోథాలమస్. Yes, exactly, hypothalamus. Pituitary is the master of orchestra, not boss.
సో ఒక్క నిమిషం పిట్యూటరీ చూపిస్తాను. యా నేను క్వశ్చన్స్ ఈ లోపల క్వశ్చన్స్ ఏమంటే అడగండి. నేను ఎందుకు హార్మోన్స్ కి యోగాకి ఎందుకు కలుపుతానంటే ఎస్ ఓన్లీ యోగా కెన్ కంట్రోల్ ద బాస్ ఎవరు అనుకున్నాం? హైపోథాలమస్. హైపోథాలమస్ కంట్రోల్ చేసేది ఎవరు? యోగా. ఓన్లీ యోగా తప్పించి ఇంకేం లేదు. మీరు ఎన్ని మాత్రలు వేయండి, ఎన్ని చేయండి, దీన్ని మించి చేసేది ఏం లేదు. హైపోథాలమస్ ఈజ్ సీట్ ఫర్, నేను చాలాసార్లు చెప్పాను నా క్లాసులో, చెప్పండి. హైపోథాలమస్ ఈజ్ అ సీట్ ఫర్, మొన్న చెప్పుకున్నాం ఏంటండి హైపోథాలమస్ దేనికి? ఎమోషన్స్. ఎగ్జాక్ట్లీ ఎమోషన్స్ కి సీట్. అంటే ఇటు ఎమోషన్స్ కి సీటు, ఇటు సేమ్ హైపోథాలమస్, ఇది హార్మోన్స్ కి సీట్. అంటే మీ ఎమోషన్, కోపం, భయం, అరిషడ్ వర్గం, మీ కోపం, భయం, ఆందోళన, చికాకు, అసూయ, ద్వేషం, ఇవన్నీ కలిపి. సో ఇంకా చెప్పాలంటే ఎమోషన్స్ ఎన్ని రకాలు ఇక్కడ మాట్లాడుకుందాం. మీరు ఇందాక రమ్య గారు అడిగిన క్వశ్చన్లో ఆవిడ ఏమంటారు, మందుల ఆహారం అన్నారు. నేనేమన్నానంటే మందులు ఆహారం అసలు నాన్ ఫార్మలాజికల్ ట్రీట్మెంట్ కూడా హార్మోన్స్ కి చేయొచ్చు, తెలుసా? ఉదాహరణకి చెప్పండి నాకు. ఇది నాకు ఇంపార్టెంట్ పాయింట్ డిస్కషన్. చెప్పండి, మనకి ఎమోషన్స్ ఎన్ని రకాలు? అందరూ మాట్లాడండి. రమ్య గారు మీరు కాకుండా మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, వాళ్ళు ఉండండి. 2 అనుకుంటాను. 2 రకాలు అనుకుంటాను కాదు, 2 రకాలు అని మీరు చెప్పారు. అది 2 రకాల కథ అంటే మళ్ళీ నేను చెప్పినట్టు కథ అనలేదు సార్. 2 రకాలు అనవద్దు అంటున్నా. ముందే చెప్పండి 2 రకాలు ఏంటి? ఒకటి సంతోషం, ఒకటి దుఃఖం. ఎమోషన్స్ ఓకే, మీరు చెప్పింది రైట్, నీకు కాదనట్లేదు. ఇప్పుడు చెప్పండి, సంతోషం, దుఃఖం, ఇవేంటి? మీరు దీని ఇంకా పైకి వెళ్ళండి. సంతోషాన్ని దేంట్లో చేరుద్దాం? ఆనందం. పాజిటివ్. అండ్ దుఃఖం? నెగటివ్. ఎగ్జాక్ట్లీ. ఎమోషన్స్ 2 రకాలు, ఒకటి పాజిటివ్ ఎమోషన్, 2 నెగిటివ్ ఎమోషన్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అంటే యోగా ద్వారా మీరు ఎన్ని మ్యాజిక్లు చేయొచ్చో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. హార్మోన్స్, ఈ టెస్టోస్టెరాన్, ఈ ప్రొజెస్టెరాన్, ఇవన్నీ కాదు, గుర్తుపెట్టుకోవాల్సినవి కాదు. మీరు ఏం చేయాలంటే ఇది ఏంటన్నారు, ఎమోషన్స్ ఎన్ని రకాలు? ఒకటి పాజిటివ్ ఎమోషన్, నెగిటివ్. సో ఉదాహరణకి ఎమోషన్స్ చెప్పన్నాం అనుకోండి, మీరు ఏం చెప్తారు చెప్పండి? ఎమోషన్స్ ఏం చెప్పండి, ఒకటి చెప్పండి, కొన్ని చెప్పండి నాకు. 1 2 3 4 5 చెప్పండి. ఎమోషన్ ఒక్క నిమిషం. ఏంటంటే శరణ్య చెప్తుంది. కోపం, ఆవేశం, భయం, ఎక్సలెంట్. ఆందోళన, ఇంకా ఎక్సలెంట్. చికాకు. 5 చెప్పారు కదా. జాగ్రత్తగా అంటే మీరు అందరూ ఎక్కడ తప్పులో కాలేశారు, పప్పులో కాలేశారు చెప్తాను. ఇప్పుడు ఎమోషన్స్ 2 రకాలు అనుకున్నప్పుడు మీరు చెప్పేవన్నీ ఏ సైడ్ ఉన్నాయి? నెగిటివ్ సైడ్. మీరు ఎందుకు 5 చెప్పమంటే 5 నెగిటివ్ ఎందుకు చెప్పారు? ఎనీ రీజన్?
అది ఎక్కువ ఉంది కాబట్టి. అవి ఎందుకు ఎక్కువ ఉన్నాయి చెప్పగలరా? ఎనీ రీజన్? యోగా చెయ్యట్లేదు కాబట్టి. కాదు అమ్మ బాబాయ్ మీరు వచ్చారా? నిజంగా బాబాయ్ ఉండండి మాధవి ఏ రోజు ఆ రోజే యోగా. అవనిగడ్డ మాధవిలత గారు మీరు వచ్చారని తెలిస్తే నేను ముందే వెళ్ళిపోతుంది సార్ అయితే. పారిపోయి మీరు రండి వినండి, మన ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకుందాం, గ్రూప్ లో వద్దు దయచేసి. టైం రావట్లేదు సార్, అందుకోసం వస్తాను కంపల్సరీ, ఇప్పుడు చాలా అవసరం. ఫోన్ లో మాట్లాడుకుందాం మన ఇద్దరుగా. సో చూడండి, వస్తాను. 5 చెప్పండి అంటే ముందేమన్నారు? నెగిటివ్ సార్, పాజిటివ్ సార్, ఆనందం సార్, సంతోషం సార్ అంటే సుజాత్ మహా రెచ్చిపోయిన తర్వాత కూడా అప్పుడు అలా కాదమ్మా 2 చెప్పండి, 2 వేరు అంటే జ్యోతి ఏదో అందిస్తే నెగిటివ్ పాజిటివ్ అంటే సరే 5 ఎమోషన్స్ మీకు తెలిసి చెప్పమంటే 5 చెప్పమంటే 5 నెగిటివ్ ఎందుకు చెప్పారు తెలుసా మీకు? తెలుసా? దిస్ ఈస్ అవర్ బ్రాటప్. దిస్ ఈస్ అవర్ బ్రాటప్. పుస్తకాల్లో ఏం చదువుతాం? పొరుగు వారిని ప్రేమించము. మన తెలుగు మన ధర్మంలో ఎక్కడుందో కానీ పాపం క్లియర్గా అక్కడ క్లియర్గా రాస్తారు, క్రిస్టియానిటీలో పొరుగు వారిని ప్రేమించమని ఉంటుంది. ఓకేనా? కానీ ఇక్కడ మనం ఎవరు కూడా ప్రేమ అనే పదం వాడలేదేంటండి, సంతోషం అనే పదం వాడలేదేంటండి, దయా కరుణ ఇనే ఎమోషన్స్ ఎందుకు వాడలేదండి మీరు? యోగాలో న్యూట్రల్ అయిపోతాయి సార్ అవన్నీ. ఉండండి బాబు, మీరు యోగులు, మేము ఇంకా అయోగులం. ఇక్కడ ఇంకా అజ్ఞాన తిమిర గాఢాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాం, మమ్మల్ని వదిలేండి కాసేపు. సో మనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటే అందరూ అమ్మలు అలా ఉంటారు, కానీ అమ్మ పెడుతుంది, పెట్టి స్వీట్ పెట్టి మధ్యాహ్నం లంచ్లో స్వీటు, నువ్వు ఒక్కడవే తినాలి. నువ్వు ఒక్కడే తినాలి, నువ్వు ఒక్కడే తినాలి. అయిపోయిందా? మీరు ఏం నేర్పుతున్నారు మీ పిల్లోడికి? స్వార్థం. ప్రేమ నేర్పుతున్నారు, స్వార్థం నేర్పుతున్నారా? ఆ తల్లి నోట్లోంచే వచ్చింది స్వార్థం. ఆ పిల్లోడు ఇంకా ఎలా తయారవుతాడు? ఆలోచించండి. అలా కాదు, నేను కావస్తే నేను డబ్బులు ఇస్తాను, మధ్యలో 10 మందికి పంచు, 5 పెట్టాను, 5 స్వీట్లు మీరు పెట్టారనుకోండి, అది మీ పిల్లోడికి మీరు ప్రేమానురాగాల్ని, మీరు ఇచ్చే ప్రేమానురాగాలతో పాటు పిల్లోళ్ళలో కూడా స్వార్థం తీసేసి దయా కరుణ ఉపేక్ష ఇట్లాంటివి పెంచుతున్నారు. ఇవి మనం పెంచట్ల పిల్లల్ని. ఈ రకంగా చిన్నప్పటి నుంచే మీరు నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇక్కడ ఎక్కడో బుర్రలో పెట్టుకుని వాడు సమస్య మరి రేపొద్దున్న ఇప్పుడు పెళ్లి చేశారు, పెళ్లి చేసిన తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? వాడి కోసమే బతుకుతాడు. అంతే. మరి విడాకులు ఎందుకు రావండి? ఆత్మహత్యలు ఎందుకు జరగవండి? తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో గొడవలు ఎందుకు జరగవండి? ఈ సమాజంలో అసమతుల్యత హార్మోన్స్ లో కాదు, ఈ సమాజంలో అసమతుల్యతకు కారణమే మనం చేసింది హార్మోన్స్ మీద నెట్టేస్తున్నాం, హార్మోన్స్ మీద సమాజం మీద నెట్టేస్తున్నాం. లేదు, అందరికి కారణం ఈ వేలు ఇటు కాదు అంటారు కదా, ఒక వేలు ఇటువైపు చూపిస్తే 3, 4 నీ వైపు చూపిస్తా చూసుకోరా అని చెప్పేసి. ఎదుటివాణి ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ కోట్ ఫ్రమ్ బైబిల్. ఎదుటివాణి కంట్లో నలుసులు తీయడం కంటే నీ కంట్లో ఉన్న దూలాన్ని తీయండి అంటాడు ఆయన. అసలు వాట్ ఏ డైలాగ్, వాట్ ఏ కోట్, వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్. సార్ యోగ సూత్రాల్లో కూడా దీని గురించి చెప్పారు కదా సార్. ఇంకా మనం నేను చదువుకోలేదండి వారు. మైత్రి కరుణ ముదితోపేక్షణ గురించి చెప్పినప్పుడు మనకి ప్రేమ, స్నేహం, కరుణ, దయ, సంతోషం, ఉపేక్షణ ఇవన్నీ ఉండేటప్పుడు ఇవన్నీ కూడా మనకి క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ అని చెప్పారు కదా సార్. గుడ్ క్వాలిటీస్ కాదు, యాక్చువల్ గా ఏంటంటే మన యోగాకి అంతరాయాలు కలగకుండా ఉండడానికి మంచి యోగా చెప్పారు సార్. సాధనలో అంతరాయాలు కలగకుండా 33వ సూత్రం నుంచి చెప్పారు. 39 యోగా వాళ్ళకి అనుకుంటారు అందరూ, అదే చెప్పేది నేను. యోగా వాళ్ళు అందరూ చెప్తాం, మనం పతంజలి యోగ సూత్రాలు అవును సార్ అనుకుంటే నేను అంటాను, అందరూ అనుకుని తీరా అయితే మనకి ఎవరైనా వచ్చినప్పుడు అడిగితే ఈ దయా కరుణ ఇంటి దగ్గరికి మనం ఏం చేస్తాం, షాప్కి వెళ్తాం, షాప్కి వెళ్ళి
ఇది ఎంత అంటే 100 రూపాయలు. 100 రూపాయలు నోరు మూసుకుని బిల్లు వేయించుకొని వచ్చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న షాపులు రోడ్డు పక్కన ఎండకి వానకి పెట్టుకుంటారు. నిమ్మకాయలు అడుగుతారు. ఎండాకాలం నిమ్మకాయలు అడుగుతాం జాగ్రత్తగా. ఎండాకాలం నిమ్మకాయలు బయట దొరికితే లోపల తెచ్చిన తర్వాత నిమ్మకాయ ఎంత అమ్మంటే 5 రూపాయలు. 5 రూపాయల 2 రూపాయలకి అంట. లోపల 100 రూపాయలు అడిగితే నువ్వు నోరు మూసుకొచ్చేసావు. బయట ఎండలో పెట్టుకుని ఆ ముసలాడు 60 ఏళ్ళ ముసలాడు వచ్చేసరికి 2 రూపాయలకి ఇస్తావు, రూపాయికి ఇస్తావు, రూపాయి 10 రూపాయలకి 20 ఇస్తావు, 30 ఇస్తావు అని మనం అడుగుతాం. దిస్ ఇస్ వేర్ అవర్ యోగా టీచర్స్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ మనం అలా బిహేవ్ చేస్తాం. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకు అట్లా. సో కాబట్టి మన తల్లిదండ్రుల నుంచి వచ్చేదే పిల్లలకు వస్తుంది. కాబట్టి ఈ నెగిటివ్ ఎమోషన్స్ బదులుగా మీరు పాజిటివ్ ఎమోషన్స్ మీరు నింపుకోగలిగితే అవి హార్మోన్ సిస్టమ్ సకానికి పైగా ఈ రోజు జబ్బులు ఏమి రావు. ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే నెగిటివ్ ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ కంట్రోల్ చేసేది ఏది? వన్స్ అగైన్ మాస్టర్ హైపోథాలమస్. హైపోథాలమస్ కి ఎమోషన్స్ కి సంబంధం ఉంది. ఎప్పుడైతే మీ నెగిటివ్ ఎమోషన్స్ మిమ్మల్ని డామినేట్ చేసినాయో హైపోథాలమస్ వెంటనే చెప్పారు మొన్న ఏం యాక్సిస్? HPA యాక్సిస్ అని చెప్పారు. వాట్ ఈస్ HPA యాక్సిస్? HPA యాక్సిస్ చెప్పండి. హైపోథాలమస్, పిట్యూటరీ అండ్ అడ్రినల్. సో ఎక్కడో ఇక్కడ నీకు భయం వేసింది, ఎక్కడో నీకు కోపం వచ్చింది, వెంటనే హైపోథాలమస్ ఇక్కడ ఉంది, అది స్టిమ్యులేట్ అయింది. వెంటనే హైపోథాలమస్, పిట్యూటరీ. సో దాని కిందకు వచ్చి ఇందా చూపించారు పిట్యూటరీ యాక్టివేట్ అయిపోయింది. పిట్యూటరీ యాక్టివేట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా వచ్చేసి నీ కిడ్నీస్ పైన ఉన్నటువంటి ఎడ్రినల్ గ్లాండ్స్ ని యాక్టివేట్ చేసింది. యాక్టివేట్ చేసినట్టు నీ హార్ట్ రేట్ పెరిగింది. హార్ట్ రేట్ పెరగడంతో పాటు నీ రెస్పిరేటరీ రేట్ పెరిగింది. దాంతో నీకు చెమటలు పట్టినాయి, అరిచేతులు అరికాళ్ళు చెమటలు పట్టేసి కండరాలు గట్టిపడిపోయినాయి, నీ బీపీ పెరిగింది. తర్వాత నీ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినాయి. దాన్ని తగ్గించడానికి మళ్ళీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసింది. అప్పుడు షుగర్ లెవెల్స్ తగ్గినాయి. నీ కోపం ఇంకా తగ్గలేదు, ఇంకా పెరుగుతుంది అనుకో, మళ్ళీ ఈసారి లివర్ లో ఉన్నటువంటి గ్లైకోజన్ కూడా బ్లడ్ స్ట్రీమ్ లో తీసుకొచ్చేస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ గ్లైకోజన్ వచ్చిందో ప్యాంక్రాస్ ఇంకా ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. ఆ ప్యాంక్రాస్ ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి. ఇంకా నువ్వు కోపం ఉంటే ఆ ప్యాంక్రియాస్ సారీ సార్ నా వర్క్ అయిపోయి నేను చేయలేను, నా వర్క్ లోడ్ పెరిగిపోయిందని చెప్పి నిద్రపోతుంది. ఇందా చూసాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ డయాబెటీస్. మీకు అర్థమైంది ఇప్పుడు డయాబెటీస్ ఎందుకు వస్తుందో? మీ కోపం, మీ ఆందోళన, మీ భయం, మీ ఈర్ష్య, మీ అసూయ, మీ మోహం, మీ మదం, ఈ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల మీ డయాబెటీస్. తల్లిదండ్రుల నుంచి వచ్చిన పక్కన పెట్టండి, దాని గురించి నేను మాట్లాడను. మనం కొని తెచ్చుకున్నటువంటివన్నీ కూడా ఎమోషన్స్ తోటి కొని తెచ్చుకుంటాం. ఆ ఎమోషన్స్ అన్నిటి కూడా హైపోథాలమస్ మెయిన్ అన్నప్పుడు నీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే హైపోథాలమస్ కంట్రోల్ అవుతుంది. హైపోథాలమస్ కంట్రోల్ అవుతుంది, పిట్యూటరీ కంట్రోల్ అవుతుంది. పిట్యూటరీ కంట్రోల్ అయితే నీ ఎడ్రినల్ కంట్రోల్ అవుతుంది. ఎడ్రినల్ కంట్రోల్ అయితే మొత్తం బాడీ అంతా హార్మోనీగా ఉంటుంది. సింపుల్ విషయాన్ని మనం కాంప్లికేటెడ్ ఎలా చేసుకున్నాం చూసారా? ఇదంతా ఇందా కిరణ్ చెప్తున్నాడు, ఇదంతా ఉంది. మన వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. సింపుల్ యోగా ప్రాక్టీస్, సింపుల్ కాన్సన్ట్రేట్ ఆర్ సింపుల్ దాన్ని ఏమంటారు బ్రీదింగ్ టెక్నిక్స్, సమ్ ఆసనాస్, ఫోకస్డ్ గా బ్రీదింగ్, ఫోకస్డ్ గా మైండ్ ఉంటే ఆటోమేటిక్ గా నీ ఎమోషన్స్ కంట్రోల్ అయిపోతాయి. ఎమోషన్స్ కంట్రోల్ అయితే ఆటోమేటిక్ గా నీ హార్మోన్స్ కంట్రోల్ అవుతాయి. హార్మోన్స్ కంట్రోల్ అయితే నీ డిజార్డర్స్, డిసీజెస్ అన్ని కంట్రోల్. మీకు అర్థమైందా? సో ఈ రకంగా మనం హార్మోన్స్ ని ఈ రకంగా అర్థం చేసుకోవాలి. యోగా టీచర్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి మీరు ఇన్కల్కేట్ చేయండి జనాల్లోకి ఈ రకంగా వెళ్ళండి. పరణాసనం వేయండి, ధనురాసనం వేయండి, డయాబెటీస్ తగ్గిపోతుంది. ఇది కాదు చెప్పాల్సింది మీరు. అది ఓకే, ధనురాసనం వేయించండి, డెఫినెట్ గా షుగర్ కంట్రోల్ వస్తుంది. కానీ కంట్రోల్ అంటే ఏంటి? కంట్రోలా లేదంటే నియంత్రణ, తర్వాత లేదంటే 2 పదాలు ఉన్నాయి, నియంత్రణ, నివారణ. నియంత్రణ, నివారణ.
నివారణగా నివారణే. నియంత్రణ అంటే అప్పటికప్పుడు తగ్గించడం, నివారణ అంటే పూర్తిగా తీసేయడం. పూర్తిగా ధనరాశిని వేస్తే డయాబెటిస్ ని నివారిస్తున్నారా, నియంత్రిస్తున్నారా? నియంత్రిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ద వర్డ్స్, యూజ్ దోస్ వర్డ్స్ వెరీ కేర్ఫుల్లీ. మనం నియంత్రిస్తున్నాం అప్పటికప్పుడు. బట్ నివారణ ఎట్లాగా? ఆసనాల తర్వాత ప్రాణాయామం చేయించండి, ప్రాణాయామం తర్వాత మెడిటేషన్ చేయించండి, మెడిటేషన్ చేసిన తర్వాత వాళ్ళకి యోగ నిద్ర చేయించండి, ఫైనల్ గా యమ నియమాన్ని ఏర్పడండి, అరిషట్ వర్గాన్ని ఎట్లా చేయించాలని ఏర్పడండి. అప్పుడు ఆటోమేటిక్ గా మీ హార్మోన్స్ ఆటోమేటిక్ కంట్రోల్ అవుతాయి. దట్ ఇస్ కాల్డ్ హోమియోస్టాసిస్. అంతే తప్పించి టెస్టోస్టెరాన్, ప్రొజెస్టెరాన్, ప్రొలాక్టిన్, ల్యూటైజిన్ ఈ మట్టి మశానం కాదు నేర్చుకోవాల్సింది. నా ద్వారా నేర్చుకోవాల్సింది ఇవి. నేను దీన్ని ఎక్కువ ఫాలో అవుతాను. అంటే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూడాలి. ఎప్పుడు మనం ఎంతసేపు ఒక్కవైపు చూస్తాం, మనం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మన శాస్త్రాలు కాదు, మన సైన్స్, ఎడ్యుకేషన్ అన్ని కూడా ఒకవైపు చూడడమే నేర్పుతాయి. మన బాలకృష్ణ సినిమాల్లో లేదా బాలకృష్ణ అంటే ఇష్టం కాదు, మనం అలా చూస్తున్నాము. రెండో వైపు చూడాలి మనం ఎప్పుడు. సి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఎందుకంటే చెప్తా ఉంటారు కదా, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ అమ్మాయి ప్రియదర్శినికి లెటర్స్ రాసినప్పుడు ఏమని రాసేవాడంటే, అమ్మా నువ్వు నిజాయితీగా ఉంది, ఎందుకంటే దాంట్లో నీకు పోటీ తక్కువ అంటాడు. సో వెరీ బ్యూటిఫుల్. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకున్నట్టున్నాను. లెటర్స్ ఫ్రమ్ హర్ డాటర్, లెటర్స్ ఫర్ ది డాటర్ ఏదో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వచ్చింది నాకు ఇంగ్లీష్ పాఠం. అప్పుడు అనుకున్నాను, ఇట్స్ వెరీ నైస్ కోట్ కదా, ఎందుకంటే నిజాయితీగా ఉంటే దాంట్లో నీకు తక్కువ పోటీ ఉంటుంది అంటాడు ఆయన. కానీ నిజాయితీగా ఉండడానికి ట్రై అంటాడు. సో కాబట్టి మీరు అందరూ ఆసనాలు చెప్తారండి, అందరూ ప్రాణాయామం చెప్తారండి, అందరూ చెప్తారు. బట్ యోగాని సింపుల్గా వేసుకుని వెనక్కి రండి, యువతలో చూడండి, చాలా యమనియమాలు కనబడతాయి మీకు. యమనియమాలు అందరూ మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఇన్ యోగా ఇస్ యమనియమాస్. యమనియమాలే కదా ఇవన్నీ కూడా హార్మోన్ కంట్రోల్ చేసి ఉంచేవి. అర్థమవుతుందా మీకు? ఎక్కడికో వెళ్ళొద్దు, మైత్రి కరుణ ముదిత ఉపేక్షకి వెళ్ళొద్దు. యమనియమంలో మట్టడి సత్యం ఉంది కదా. ఇప్పుడు ఉదాహరణకి వాట్ ఈస్ సత్యం? శరణ్య మన ఇద్దరు మాట్లాడుకుందామా, జ్యోతి మన ఇద్దరు మాట్లాడుకుందామా, సుజాత మన ఎవరో ఒక నాతో మాట్లాడండి కదా, ఎవరు మాట్లాడతారు? సత్యం అంటే ఉండండి, నేను సత్యం అంటే ఉన్నట్లు చెప్పడం సార్. కాదు, నాతో ఎవరో ఒకడు మాట్లాడడానికి రెడీగా ఉండండి అన్న. అబద్ధం చెప్పకపోవడం సార్. వారి నాయన నేను ఇంకా క్వశ్చన్ వేయలేదు. సార్ చెప్పండి సార్, నేను మాట్లాడుతాను, మీరు క్వశ్చన్ వేయండి సార్, మాట్లాడతాను నేను. కాదు, మగవాళ్ళతో మాట్లాడితే రాదు, సరైన ఆన్సర్ రాదు. ఆడవాళ్ళతో మాట్లాడతాను. ఎందుకంటే మనకి వీళ్ళు కనిపించరు, వీళ్ళు కనిపించని దాన్ని ఏమంటారంటే ఐస్బర్గ్. వీళ్ళు కింద ఉంటుంది అంతా, యాక్చువల్ పైన మనకి కనిపించి తక్కువ. వీళ్ళ నుంచి లాగాలంటే వీళ్ళు కాస్త కరిగించి తీసుకురారు. సో అందుకని వీళ్ళకి డైరెక్ట్ చెప్పేస్తే సమాధానం రాదు. అందుకని ఎవరు సుజాత, జ్యోత, శరణ్య హ్యాండ్ రైజ్ చేయమనండి సార్. గబగబా. ఓ టైం అయిపోయింది. సుజాత మాట్లాడు. సుజాత, ఇప్పుడు యమనియమాలు, మీరు యోగా టీచర్ గా చాలా సంవత్సరాలు చేస్తున్నారు. యమనియమాలు ఉన్నాయని మీకు తెలుసు, చదువుకున్నారు. మీరు చాలా ఇన్స్టిట్యూట్లు చాలా వర్క్ చేశారు, రాష్ట్రం అంతా తిరిగారు, మీ జిల్లా అంతా తిరిగారు, చాలా కొన్ని లక్షల మంది మీరు సర్వీస్ ఇచ్చి ఉంటారు కదా. మీ గురువు గారు చెప్పినట్టుగా లేదా మీ పుస్తకాలు చదివినట్టుగా మీరు యోగాని దేన్ని ప్రాపగేట్ చేశారు? ఎక్కువ యోగాని నిజాయితీగా మాట్లాడుకున్నాం చూడండి, అండర్లైన్ నిజాయితీ. అంటే మీ క్లాస్ కి రాకముందు అంతా కూడా ఎక్కువగా ఆసనాల మీద ఫోకస్ సార్. ఆ తర్వాత ప్రాణాయామంకి బాగా తీసుకెళ్ళగలరు. ఒక నిమిషం. సో ఇక్కడ ఏంటంటే యమ నియమాల్లో ఫస్ట్ ది సత్యము అన్నాడు. సత్యము అంటే మీరు దాని డెఫినేషన్ చెప్తాను, అంటే నిజం పలుకు అన్నాడు. అబద్ధములు ఆడరాదు, సత్యం కాదు. జాగ్రత్తగా వినండి. అబద్ధం ఆడకపోతే సత్యం అవుతుంది. ఉన్నట్టు చెప్తే సత్యం అవుతుంది. ఈ సత్యముకి అబద్ధానికి తేడా ఏంటి తెలుసా? ఎందుకు ఆయన సత్యం అని చెప్పాడు? ఇక్కడ జాగ్రత్తగా వినండి. మీరు సంథింగ్ సూపర్ ఏదో సినిమా వచ్చింది అనుకుంటా,
సూపర్ అనే సినిమాలో అలీని అండ్ బ్రహ్మానందం మధ్య చిన్న క్యామియో ఉంటుంది. కానీ మీరు క్యామియో కింద కామెడీ కింద చూడకుండా మీరు సీరియస్ గా చూస్తే దాంట్లో లైట్ డిటెక్టర్ అని ఒకటి ఉంటుంది. లైట్ డిటెక్టర్. వాట్ ఈస్ లైట్ డిటెక్టర్? నిజం అంటే చెప్పించే నిజం ఎలా తెలుస్తుంది వాళ్ళకి చెప్పండి? మనసులో దూరిపోతారా? మనసులో దూరిపోతారా? నిజం చెప్పింది ఎలా తెలుస్తుంది చెప్పండి? తెలుసా లైట్ డిటెక్షన్ అంటే ఎట్లా చేస్తారో? ఈ ఒక్క పాట వింటే మీ హార్మోన్స్ అన్ని కూడా గ్రౌండ్ జీరోకి వెళ్ళిపోతుంది. చూడండి, సత్యము అని మన పెద్ద ఆయన చెప్పాడు. అది యమ నియమాల్లో చెప్పి అష్టాంగ యోగా అని చెప్పి సత్యాన్ని ఫస్ట్ పెట్టాడు. ఎంత బ్యూటిఫుల్ గా మనల్ని ఆయన ఇచ్చేస్తున్నాడు చూడండి. ఎంత బ్యూటిఫుల్ గా మనల్ని ఫిక్స్ చేస్తున్నాడు. యాక్చువల్ గా పతంజలి మనలో ఒక మనిషిగా ఎలా ఫిక్స్ చేస్తున్నాడు చూడండి. మళ్ళీ సుజాతకి ఏమైంది? అమ్మ ఇంకొకళ్ళు జ్యోతి, శరణ్య, ఎవరు కెమెరా మీరు హావభావాలు నాకు తెలియకపోతే నాకు మాట్లాడలేను నేను. సార్ అతను హార్ట్ పాల్పిటేషన్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు సార్. ఇలా అది చెప్తాను, క్యాలిక్యులేట్ చేస్తారు. నేను వివరంగా నాకు ఎవరో ముఖం కనపడితే నేను మాట్లాడే అందరూ ముఖాలు దాచుకునే వాళ్ళు. ఇది మరి ఇంత మన భాషా సామ్రాజ్యంలో ఉన్నామే నాకు అర్థం కాదు. సరే ఆల్వేస్ బెస్ట్. అమ్మాయి ఆసనాలు పర్ఫెక్ట్ గా కెమెరా అమ్మాయి ఆన్ చేసిన ఆసనాలు వేసే అమ్మాయి ఒక్కదాన్ని చూసాను ఇప్పటి వరకు నేను. ఇంకెవరు ఆసనాలు అంత క్లియర్ గా కెమెరా ఆన్ చేసి చూసినట్టు ఉండదు. అందుకే అమ్మాయి నేను ఎక్కువగా అప్పుడు టీచ్ చేస్తాను. గుర్తుపెట్టి నేను పదే అడిగానంటే టీచ్ చేస్తున్నట్టు మీరు ఉంటే నాకు ఇష్టం అని అర్థం, గుర్తుపెట్టుకోండి. సో శరణ్య, ఓకే, నీ పేరేంటి? పలుకు, కెమెరా ఆన్ చేయి. ఇంటి పేరేంటి? మీ నాన్నగారి పేరేంటి? భూపాల్. మీ అమ్మగారి పేరేంటి? కళ్యాణి. ఎంతమంది తమ్ముళ్ళు, ఎంతమంది అన్నలు, ఎంతమంది చెల్లెళ్ళు? అక్కొకటే. అక్క పేరేంటి? గీతారాణి. నువ్వు ఏ ఊర్లో పుట్టావు? నెల్లూరు సార్. నెల్లూరు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఇప్పుడు నెల్లూరే సార్. నీ వయసు ఎంత? నా వయసు 34 సార్. ఎందుకు నవ్వేవు? ఎందుకు గ్యాప్ వచ్చింది? నా వయసు ఎంత అంటే ఆ వయసు ఎలా తెలుసు సార్. ఇప్పుడు మీరు గమనించారా? సింపుల్, వెరీ సింపుల్. నిజానికి నువ్వు అబద్ధం చెప్పావని కాదు, నిజం చెప్దామా అబద్ధం చెప్దాం, అబద్ధం అని కూడా కాదు, నిజం చెప్దావా వద్దా అనే సంశయంలో నీకు గ్యాప్ వచ్చింది, నవ్వు వచ్చింది, మధ్యలో దగ్గు వస్తుంది. జాగ్రత్తగా వినండి. అదే మగవాడిని ఎవరన్నా ఇప్పుడు మగవాడిని పిలిచాం అనుకోండి, మగవాడిని పెట్టాను అనుకోండి, ఎన్ని అడిగిన తర్వాత నీ జీతం ఎంత అని అడిగాను అనుకో, అది 20,000 సార్ అండి. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే నిజం నీ పేరు చెప్పడానికి, నీ ఊరు చెప్పడానికి లేనటువంటి అంటే అని నిజం చెప్తున్నావు. నీ హార్ట్ రేట్ బాగుంది, రెస్పిరేటరీ రేట్ బాగుంది, నీ బీపీ బాగుంది, అన్ని నార్మల్గా ఉంటే రికార్డ్ అవుతా ఉంటాయి. పక్కన ఇందాక ఆవిడన్నట్టుగా మన ఫిజియోలాజికల్ విషయాలన్నీ దాంట్లో రికార్డ్ అవుతా ఉంటాయి. ఒక్కసారి నువ్వు నిజం చెప్పడానికి సంశయిస్తే వెంటనే నీ హార్ట్ రేట్ పెరుగుతుంది. అంటే నీ హార్ట్ రేట్ పెరుగుతుంది, నీ రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది, నీ బీపీ లెవెల్స్ పెరుగుతాయి, నీ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకు అంటే వెంటనే నిజం నుంచి అబద్ధానికి షిఫ్ట్ అయిందో మైండ్, వెంటనే నీ హైపోథాలమస్ యాక్టివేట్ అవుతుంది. హైపోథాలమస్ యాక్టివేట్ అయితే HPA యాక్సిస్ వెంటనే పిట్యూటరీ యాక్టివేట్ అవుతుంది, వెంటనే నీ ఎడ్రినలిన్ యాక్టివేట్ అవుతుంది, వెంటనే గుండె వేగం పెరిగిపోతుంది. ఆ గుండె వేగం నీ కంప్యూటర్లో పక్కనే వచ్చేస్తుంది. అర్థమైందని నీకు చెప్పేది? నిజముకి నిజం చెప్పకపోవడానికి మనం ఏముంది ఇంతే కదా అనుకుంటాం. కాదు, ఇంతే కాదు, మన లోపల ఇన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు నిజం చెప్తున్నాం, అబద్ధం చెప్తున్నాం, ఫిజియాలజీ ప్రకారం చెప్పేస్తాం. ఇది రోజుకి 150 సార్లు అబద్ధం ఆడుతున్నాం అనుకుందాం. మనం నువ్వు షాప్లో పని చేస్తున్నావు, దాని రేట్ ఎంతో నీకు తెలుసు. వచ్చిన 100 మంది వచ్చారు, 100 మందికి నువ్వేం చెప్తావు? నిజం చెప్తావా, నిజం చెప్పవా? నువ్వు వ్యాపారం చేస్తే, వ్యాపారం చేయదలుచుకుంటే చెప్పు,
నిజం చెప్పను సార్. చెప్పము. అందుకని ఆ 100 సార్లు కూడా నీ బాడీ ఫిజియాలజీలో ఇన్ని మార్పులు వచ్చినాయి. నీ హైపోథాలమస్ టపా 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 కొట్టుకుంది, ఎడ్రినల్ కొట్టుకుంది, మొత్తం బాడీ అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది. తర్వాత 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 నీకు ఒక డిజార్డర్ వచ్చింది, తర్వాత డిసీజ్ కింద మారింది. దాని పేరే డయాబెటీస్, దాని పేరే థైరాయిడ్, దాని పేరే సోరియాసిస్, దాని పేరే ఆస్తమా, దాని పేరే క్యాన్సర్, దాని పేరే పీసీఓడి, దాని పేరే సమ్ ఎక్స్ సమ్ వై సమ్ జెడ్. ఇదంతా యోగాకి ఇటువైపు కనిపించదు. మీకు ఆసనాలు వేసినంత సేపు మీకు కనిపించదు, ప్రాణాయామం చేసినట్టు కనిపించదు, ప్రవచనాలు విన్నంత సేపు కనిపించదు. వెంటనే ఇటు తిప్పండి, వెనకాల ఎన్ని రాసున్నాయి, మనం పట్టించుకోము. సైన్స్ చెప్తా ఉంటుంది, సైన్స్ చెప్పిన మనం వినము. ఆ సైన్స్ ఏముందని అంటాం. కాదు, దీన్ని బోత్ సైడ్స్ ఆఫ్ ద పాయింట్ మీరు చూసినప్పుడే నిజమైనటువంటి మనకి పరిపూర్ణమైనటువంటి నిజం వస్తుంది. అర్థమైందా? ఇప్పటికి అర్థం కాకపోతే ఇవాళ టైం అయిపోయింది. I think you got something from today's class. నేను ఏదో చెప్పేస్తాను, ఏదో నేర్చేసుకుని వచ్చి ఉంటుంటారు బహుశా. నేనేమీ చెప్పలేదు, మీకు అర్థమైంది. కాస్త గిల్లారు, నాకు అర్థమైంది ఆ విషయం. ఆ పించ్ మీకు అర్థమైంది, ఆ పించ్ని అలాగే ఉంచండి, దాని అనుభూతి చెందండి. ఆ గిల్లెని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత దీని మీద మీరు వర్క్ చేయండి. వర్క్ చేసి మీ ఓన్ సింథసిస్ తయారు చేయండి, ఓన్ థీసిస్ తయారు చేయండి, ఓన్ కాన్సెప్ట్ తయారు చేయండి. దీన్ని యోగా పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అది చెప్పండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తే మీకు పేరు కాదు, మనందరం కలిసి యోగా పేరు తీసుకురాడు. ఎందుకంటే చాలా సింపుల్ వర్డ్స్లో ఇవన్నీ యోగాలో చెప్పేసి ఉన్నాయి. ఈ రోజు ఇంత వీడియో వేసి ఇంత గంట సేపు కూర్చోవాల్సిన పని లేదు. ఆయన ఒక సూత్రంలో చెప్పాడేసాడు అంతే. ఏంటి యోగ సూత్రం 196 చెప్పాల. ఒక సూత్రంలో యమం అనే దాంట్లో ఉండే 5 ఒక దాని గురించి మనం మాట్లాడుకున్నాం అంతే. ఒక్క దాంట్లో ఇంత వెనకాల ఇంత సైన్స్ ఉంది. ఇది మనం గమనించాల్సింది, గుర్తించాల్సింది. నేను శీర్షాసనం వేస్తాను, లేదా నేను దండాసనం వేస్తాను, నేను మట్టి వేస్తాను, మశానం వేస్తాను, ఇది కాదు కావాల్సింది. యోగా అంటే ఈ రకంగా చదవడం అలవాటు చేసుకుంది. ఎస్ ప్లీజ్, లాస్ట్ క్వశ్చన్. సార్ చిన్న విషయం సార్, ఇప్పుడు మన వాస్తవానికి మనం ఆపోజిట్ కి వెళ్ళినప్పుడే డిసీజెస్ వస్తున్నాయి అనేటువంటి విషయం దీని ద్వారా తెలుస్తుంది కదా సార్. అంతే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, అంటే ఉద్యోగులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా సార్, అంటే డిసీజ్ రావడానికి కారణం ఏంటంటే మనం చేస్తున్న పనిలో వాస్తవికత లేదు. మాస్టరు, మీరు యు ఆర్ వర్కింగ్ ఫర్ సమ్ అదర్స్ డ్రీమ్. అండర్లైన్ దిస్. ఓకే. ఎవ్రీబడి ఈస్ వర్కింగ్ ఫర్ సమ్ అదర్స్ డ్రీమ్. నో, చేజ్ యువర్ డ్రీమ్స్, చేజ్ యువర్ డ్రీమ్స్. ఎస్, ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఈ రెండు రాసుకోండి, రాసుకుని మళ్ళీ దీని మీద వర్క్ చేసుకోండి. Everybody is working for some other's dreams. Chase your dreams. Chase your own dreams. Then reality, then health, then homeostasis. That is yoga. Very simple. Thank you, sir. Thank you. ఓకేనా? ఇది ఇవాళకి. మేబీ రేపు కూడా ఫ్రీ క్లాస్ ఇంకోటి మా పురజనులు ఉన్నారు కదా, డైనమిక్ యోగా వాళ్ళు ఒప్పుకుంటే రేపు ఇంకో క్లాస్ కూడా ఫ్రీ పెడదాం అనుకుంటున్నా. బట్ వీ విల్ డిస్కస్ అండ్ ఐ విల్ లెట్ యూ నో బై ఈవినింగ్ ఆర్ టుమారో మార్నింగ్. రేపు డిటాక్సిఫికేషన్ గురించి మాట్లాడదాను. డిటాక్సిఫికేషన్ ప్యూర్లీ అంటే బాడీలీ, నాట్ మైండ్ కూడా ఉంది. బాడీలీ డిటాక్సిఫికేషన్ అంటే ఏంటి అనేది రేపు టాపిక్ అనుకున్నాను. మేబీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ లెట్ మీ నో బై ఒక మెసేజ్ పడేయండి, నాకు ఒక కామెంట్ పడేయండి. దాంట్లో నా పర్సనల్ నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి ఒక కామెంట్ పెట్టి ఒక మెసేజ్ పెట్టండి.
ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే రేపు ఆ డిటాక్సిఫికేషన్ క్లాస్ కూడా మేబీ వీ గెట్ ఇట్ ఫ్రీ లైక్ దిస్, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.